ఎవరైతే నాంచాకిని ఇంకా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అవి ఏంటివి అనేది ఈ వీడియో చివరిలో మీకు తెలుస్తుంది. సో ఫుల్గా వీడియో చూసేయండి. స్టార్ట్ చేసాను. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కార్డ్ స్ట్రైక్. అంటే ఏం లేదు, మనం కార్డ్ని పర్ఫెక్ట్గా స్ట్రైక్ చేయడం, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాండిల్ బ్లో, అదే మనం క్యాండిల్ స్ట్రైక్ అని కూడా అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇదే కొంచెం టఫ్, వాటర్ డ్రాప్ స్ట్రైక్. అంటే వాటర్ డ్రాప్ని స్ట్రైక్ చేయాలి. ఇది మనం ఒకసారి పర్ఫామ్ చేసి చూపిద్దాం. ఇది ఒకసారి మనం పర్ఫామ్ చేద్దాం. సో ఇలాంటివి డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మన పర్ఫెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఫస్ట్ వన్ వచ్చేసి కార్డ్ స్ట్రైక్. అది ఒక కార్డు. సో మన మెయిన్ పర్పస్ వచ్చేసి ఈ వుడ్కి టచ్ కాకుండా ఈ కార్డ్ని స్ట్రైక్ చేయడం. సో ఇలా ప్రాక్టీస్ చేసే కొద్ది ఏమవుతుందంటే మన పర్ఫెక్షన్ అండ్ మనము ఫోర్స్ ఇలాంటి ప్రతిదీ అర్థమవుతుంది. ఆటోమేటిక్గా మనం కార్డ్ని స్ట్రైక్ చేయొచ్చు. దీనివల్ల ఆటోమేటిక్గా నాన్చాక్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇది కూడా ఒక నాన్చాక్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒక బెటర్ వే అనేది నా ఒపీనియన్. ట్రై చేయండి మీరు కూడా. చూసినారు కదా. సో మనము సింగిల్ స్టార్ట్లో నాన్చాక్తో కార్డ్ని స్ట్రైక్ చేసినాం. సో ఈ పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం బాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తుంది. సో ఇంకో కార్డ్ ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం, నాన్చాక్ని ఫస్ట్ చెక్ చేసుకుందాం, ఎంత లెంత్ ఎంత ఫోర్స్ యూజ్ చేయాలనేది. చూసారు కదా, అది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ మన పర్ఫెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఒక మంచి ట్రిక్ అని నేను భావిస్తున్నా. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాండిల్ బ్లో. అదే మనం అంటాం కదా క్యాండిల్ స్ట్రైక్. క్యాండిల్కి టచ్ కాకుండా ఓన్లీ ఫైర్ని మాత్రమే బ్లో చేయాలి. అది కూడా ఎక్కడ, దూరం నుంచి కాదు, దగ్గర నుంచి. ట్రై చేద్దాం. మన సెకండ్ వచ్చేసి క్యాండిల్ బ్లో, అదే క్యాండిల్ స్ట్రైక్. క్యాండిల్కి టచ్ కాకుండా ఓన్లీ ఫైర్ని మాత్రమే ఆపాలా. అది కూడా దూరం, ఎయిర్ నుంచి కాదు, విత్ టచ్. ట్రై చేద్దాం. చూసినారు కదా, సింగిల్ స్ట్రైక్లో మనము క్యాండిల్ ఆర్పేసినాం. అయితే మనం వీడియోలో చూద్దాం, అది మన ఎయిర్ వల్ల టచ్ అయిందా లేదంటే మనం నాన్చాక్ దగ్గరికి వెళ్ళి టచ్ అయిందా అని చూద్దాం. మనకు తెలియదు కదా. స్లో మోషన్ పెట్టి చూద్దాం. సో మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. సో ఇంకొకసారి కూడా ఆపేయడం జరిగింది. సో ఇంకొకసారి కూడా మనము వితౌట్ క్యాండిల్ డ్యామేజ్ కాకుండా మనం బ్లో చేసినాం క్యాండిల్ని. ఇదే మన లాస్ట్ అండ్ ఫైనల్ స్ట్రైక్. సో మనం అనుకున్నట్ట కార్డ్ స్ట్రైక్ అయిపోయింది, క్యాండిల్ స్ట్రైక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ డ్రాప్ స్ట్రైక్. అది మళ్ళీ రికార్డ్ చేస్తా, ఎందుకంటే ఇప్పుడు నాకు పని ఉంది. మళ్ళీ కలుగుతాం. నాన్చాక్ ట్రిక్స్లో మనం మన పర్ఫెక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 3 ట్రిక్స్ చెప్పినా కదా. 3 ట్రిక్స్లో లాస్ట్ వచ్చేసి ఇదే వాటర్ డ్రాప్ స్ట్రైక్. సో ఈ మనం ఇక్కడ వాటర్ డ్రాప్ని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు వాటర్ వస్తుంది కదా, అట్లా డ్రాప్ పడుతూ ఉంటుంది.
అలా డ్రాప్ పడుతుంటుంది. ఆ డ్రాప్ను మనం ఈ నాన్ చాక్తో స్ట్రైక్ చేయాలి. ఇదే ఇప్పుడు ప్రెస్ చేసినప్పుడు వాటర్ డ్రాప్స్ అనేవి అలా పడుతుంటాయి. 1 2 అలా ఆ వాటర్ డ్రాప్స్ని మనము స్ట్రైక్ చేయాలి. ఇదే లాస్ట్ ట్రిక్. ట్రై చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఇలా ప్రెస్ చేయడం ఆటోమేటిక్ డ్రాప్స్ అనేవి ఇలా పడతాయి కదా. దెన్ ప్రాక్టీస్. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. నాన్ చాక్ ఎంత స్పీడ్గా మనం త్రో చేయగలుగుతాం అంత స్పీడ్గా త్రో చేయండి. మంచిగా స్కిల్ నేర్చుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. బాయ్.